సగటు భారతీయుడు కిలోమీటర్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఏదైనా నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే నీకు ఈవీ వెహికల్ కొనుక్కోవాలి, లేకపోతే నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేసుకోవాలి. నీ ఏరియాలో నీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత యాక్సెసిబుల్ లేదనుకుంటే నీ కర్మ, నువ్వు పెట్రోల్ కొట్టించుకోవాలి, లేకపోతే డీజిల్ కొట్టించుకోవాలి. కానీ ఏదేమైనా నీకున్న జీతంలోనే ఈ హైక్స్ అన్నిటి భరించాలి. ఇది స్మాలెస్ట్ హైక్ ఇప్పుడు నువ్వు భరిస్తుంది, చాలా చిన్నది. నువ్వు యాక్చువల్గా ఇంకా మ్యాసివ్గా ప్రిపేర్ అయి ఉండాలి అకార్డింగ్ టు ఉదయ్ కోటక్. ఎందుకంటే దిస్ సంథింగ్ గోయింగ్ టు బి వెరీ మ్యాసివ్, గట్టి కొడుతుంది ఇది మన భారతదేశాన్ని. అండ్ ఆ టెన్యూర్ వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకు రాలేని లాక్డౌన్ మన ముందుకు వస్తుంది, జాగ్రత్త. ఆ లాక్డౌన్ వస్తే మన ఆర్థిక పరిస్థితి ఏంటి? మన జీడిపి 6 to 7.5 మధ్యలో కొట్టుమాడుతున్న మన జీడిపి, ఆల్రెడీ $350 బిలియన్ డెఫిషియెంట్ ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రేషియోలో ఉన్న మన కంట్రీ స్టేటస్, రూపీ ఫ్రీ ఫాల్ విచ్చలవిడిగా చూస్తున్న మన సిచ్యువేషన్, డాలర్ 95.96కి వెళ్ళిపోయి 100 అతి త్వరలో కొట్టేస్తున్న సిచ్యువేషన్లో నువ్వు ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఆఖరికి చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా భారం నీ పైన పడబోతుంది. ఇది కేవలం ఒక ప్రీ ప్లానింగ్ లేకపోయిన ఒక గవర్నమెంట్ రూల్ చేయటం వల్ల జరుగుతున్న బాధ. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ సైట్ చేసినట్టు ఎవరు డేరింగ్గా సైట్ కూడా చేయలేకపోతున్నారు ఈ విషయం పైన.